sarees పట్టు సంబరాలు. Win 5 gram gold coin, 3 winners every week on purchase of 10,000 rupees. ఈ సీరియల్ తర్వాత అబ్బా అమరు మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, లైక్ మా అత్త కొడుకు అయి ఉంటే బాగుండు అని అనుకునే అమ్మాయిలు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అమ్మరు అబ్బా ఒకసారి మాట్లాడతాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సడన్గా ఏంటి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చేసావు, ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, ఆయన సడన్గా పెళ్లి చేసుకుని ఏమైపోతారు? ఒక టైం వచ్చినప్పుడు చేసేసుకోవాలి, అది దానికి ఏం చేయలేము అనమాట. కానీ ఇంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుంటావు? త్వరగా అనద్దు, ఇది నాది అసలు మాట్లాడుకోకూడదు, నాది ఇది రవి గారిది అసలు మా ముగ్గురిది మనం మాట్లాడుకోకూడదు. భూమి పుట్టక ముందు వచ్చాము మనం ఇండస్ట్రీకి, అంటే కనబడలేదు అంతే మనం. లేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది ఏం జరిగినా మన మంచిగా అన్నట్టుగా ఓకే, పాజిటివో నెగిటివో జరిగింది. చాలా మంది మెసేజ్లు కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో, చాలా మంది అలా చేసేసుకున్నారు. అభిమానించే వాళ్ళు ఎల్లకాలం బ్రహ్మచారిగా ఉండిపోతే కష్టం కదండి, చేసుకోవాలి తప్పదు. ఎలా ఉంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఏమైనా డిఫరెన్స్ ఉందా? స్లైట్ డిఫరెన్సెస్ అంటే మా బావ చెప్పినట్లుగా అంతా బాగుంది అనేది నేను చెప్పను, ఎందుకంటే ఆడు బ్రహ్మాండం ఉంటే చూసా మొత్తం చూశాను. అవునా? మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూశాను మా బావగారిది. ఓకే, అంటే కొంతమందికి బాగుంటది, నాకు బాగానే ఉంది. నాకు చాలా పాజిటివ్ గా చెప్పేసాడు. ఆబ్వియస్లీ శ్యాము గురించి మనకు తెలిసింది, చూసిందే కదా. అన్యోన్యమైన దంపతులు అంటే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అవునా? అంటే దేనికి శ్యాము నో చెప్పదు, వీడి దేనికి నో చెప్పడు. మనోడికి ఏంటంటే మనోడికి సర్దుకుపోయే తత్వం ఎక్కువ. అవును. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. అవును, అంతే తేడా. అవును, అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్ ఉంటుంది. నేను చిన్న చిన్న వాటికి కొంచెం సర్రని రియాక్ట్ అవుతాను, వాడు రియాక్ట్ అవ్వడు. తెలుసుగా, నాకెందుకు తెలియదు నీ షార్ట్ టెంపర్. ఎక్స్పీరియన్స్డ్ చాలా సార్లు నేను అమర్ షార్ట్ టెంపర్కి. ఏదైనా ఉంటే టక్కని బావగాడి ఫోన్ చేస్తాడు, అంటే నువ్వు కంగారు పడు, ఇంటి దగ్గర మాడదాం అంటాడు. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కింద కూర్చుంటాం డివైడర్ మీద కూర్చొని ఒక గంట రిలాక్స్గా ఆడితో మాట్లాడితే ఓకే, తర్వాత కూల్ అవుతాను, మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఓకే, నీ షార్ట్ టెంపర్ నాకు ఎప్పుడు గుర్తుందంటే, ఒకరోజు నేను సీరియల్ షూట్ చేసి వచ్చి శ్రావణి నేను ఒక ప్లేస్లో స్ట్రక్ అయిపోతే నువ్వు నన్ను డ్రాప్ చేయాల్సి వచ్చింది. నా ఫ్లాట్ దగ్గర బంజారా హిల్స్లో డ్రాప్ చేసావు. డ్రాప్ చేసినంత వరకు వచ్చాడు, పిక్ చేసుకున్నావు, మంచిగా డ్రాప్ చేసావు, అంతా అయిపోయింది. తర్వాత ఎందుకు ఆగావు, టైం ఎంత అయింది, కొంచెమైనా ఉందా, ఆ రోజు తిట్టావు గుర్తుందా? వచ్చినంతసేపు బాగానే ఉన్నావు, ఇంటికి తీసుకొచ్చే వరకు కామ్గానే ఉన్నావు. తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేసావు రూమ్లో, అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. గుర్తుందా? మామూలు క్లాస్ పీకలేదు మనోడు నాకు. షార్ట్ టెంపర్, స్టెప్స్ ఎక్కే వరకు బాగానే ఉన్నాడు, లోపలికి వచ్చే వరకు బాగానే ఉన్నాడు, ఇక లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాడు. అవునా? అప్పటికి మన కోపం అప్పుడు ఇంకా హై ఉండలే, పీక్స్ లో ఉండే. ఇప్పుడు ఏదైతే అగ్రెషన్ వస్తే అరుస్తాను, ఒక 10-15 నిమిషాలతో ఆపేస్తాను, తర్వాత కొంతసేపు మాట్లాడిన ఎవరితోనూ కూల్, అంటే ఎవరితోనూ ఈ మధ్యలో నేను ఎవరితో కలవట్లేదు. బేసిక్గా అందరినీ కలవడం మానేశాను. ఎందుకని? ఎందుకంటే మనకు బాగా ఉన్న వాళ్ళే దింపుతూ ఉంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ కదా, అందుకే ఎందుకులే. ఇప్పటికీ అవుతున్నాయి అలా? ఇప్పటికే రీసెంట్ కూడా ఐ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. చాలా వరకు ఫేస్ చేశాను. రవికి కూడా తెలుసు, ఓకే, రవి గాడికి తెలుసు, మా ఇద్దరు కామన్ గా ఉండేవాడే చేసాడు, అది కూడా తెలుసు వాడికి. అప్పటి నుంచి ఏదైనా ఉన్నా మనసులో పెట్టుకుంటే సైలెంట్గా ఎవరిని కలవను. మ్యాక్స్ టు మ్యాక్స్ టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాను, బయటికి వెళ్ళట్లేదు. మనకి ఎందుకు దొరుకుతారు వీళ్ళు కదా? ఏదైనా చెయ్యాలన్నా, చూడాలన్నా, పార్టీ ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా నేను ఇంట్లోనే ఉంటున్నాను తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఎందుకురా పోవడం, పోయి ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడి ఆడేదో అనడం, నేనేదో చెప్పడం, నేను నోరు జారనో వాడు నోరు జారో తెలియదు, దీన్ని తీసుకెళ్ళి ఇంకో వాడి దగ్గర చెప్పడం, దాన్ని ఒక రాంగ్ సర్క్యులేట్ చేయడం, మరి తీసుకొచ్చి నాకు 90mm దింపడం. అదేదో 90 నేను ఇంట్లోనే కూర్చుంటే అయిపోతుంది, వద్దురా బాబు అని చాలా వరకు అవాయిడ్ చేశాను. నాట్ గోయింగ్ ఎనీవేర్, ఎవరిని కలవట్లేదు. నాకున్న సర్కిల్ ఇప్పుడు చాలా చిన్నది, చాలా తక్కువ మందిని నమ్ముతా. అంటే ఒక పిడికిలో ఉంటుంది, అలా ఉన్నారనమాట, అంతే. అది చాలా బెటర్. జస్ట్ ఫోన్ కాల్స్ లో హ్యాపీగా మాట్లాడుకుంటాం, సరదాగా కలిస్తే బయటకు కలిసి అయిపోయింది చాలు. ఓకే అమర్, యాక్చువల్గా
పెళ్లి చేసుకున్న తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడమో పెళ్ళికి పిలవడమో చేస్తారు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వేనా? అది నేను అడగాలి నిన్న. మధ్యలో టచ్లో వచ్చావు, టచ్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోయావు. కొంచెం టచ్లో ఉంటే చెప్తా అన్నట్టుగా వచ్చావు, టచ్ చేసి చూడడానికి మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నేను ఏం చేయమంటు నెంబరు నా దగ్గర లేదు, ఎక్కడి నుంచి పట్టుకోను నేను? రవి నాకు అప్పటి నుంచి కాంటాక్ట్లోనే ఉన్నాడు. చెప్పాలి అనుకుంటే ఎలా? నేను పెళ్ళి ఎక్కడ నేను ఉంటానో పారిపోతానో ఈడు ఏమైపోతాడో అని టెన్షన్లో ఆడు పక్కనే ఉన్నాడు అనమాట. నన్ను వదలకుండా ఉన్నాడు. అంటే నాకు బేసిక్గానే భయం ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయింది. అమ్మాయి కన్నా నాకు ఎక్కువైపోయింది టెన్షన్. ఎందుకని ఏమో తెలియదు, చాలా ఫియర్గా ఉంటుంది. అంటే దేనికైనా సరే కట్టాలని నాకు ఇట్లా ఊగే చేతులు ఊగుతున్నాయి నాకు కట్టడానికి కూడా. తాళి కట్టేటప్పుడు అయ్యో చాలా షివర్ అయ్యాను చాలా వరకు. అంటే తెలియదు, ఒక టైప్ ఆఫ్ ఫీల్. బేసిక్గా అమ్మాయిలు కదరా భయపడతారు అలా. నేను భయపడినాను, అదే నాకు అర్థం. మా బావ కట్టే నీకేం కట్టమంటావు, కడతానే నువ్వు బాగా అని కట్టింది. బావ కట్టేసాను బావ అంటే కూల్గా రియల్లీ ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. పెళ్ళి వరకు మనోడు నాతోనే ఉన్నాడు. ఎవ్రీ మూమెంట్ నేను ఏదైనా టెన్షన్ పడినా కంగారు పడినా నేను ఏదైనా బాధపడినా నా పక్కనే ఉండి చేయబట్టుకునే. బాబా ఉండు ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, ఫేస్లో కనిపిస్తుంది, చూసుకో పట్టుకో, అలా పక్కనే ఉన్నాడు. ఎందుకంత భయపడ్డావు? అంటే నీ లవ్ మ్యారేజే కదా, ఆ తేజు కూడా నీకు బిఫోర్ నుంచి తెలుసు. అరేంజ్ కమ్ లవ్వా? సో ఇది ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. నేను అడిగితే మనోడు వేరే ఆన్సర్ చెప్పాడు. నీ సైడ్ నుంచి నాకు క్లారిటీ కావాలి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాకు ఏదో కోల్పోతుందనేమో అని భయంతో ఏం మాట్లాడలేకపోయాను అనమాట. అంటే ఏదో కోల్పోతారా, ఏదైనా కోల్పోయానా నేను అనేది భయం ఎక్కువ అయిపోయింది. స్టిల్ నేను ఇంకా ఆ డైలమాలోనే ఉన్నాను తెలుసా నీకు. మరి ఇంకా నేను ఇంకా నేను సెట్ అవ్వలేదు పూర్తిగా. నా మైండ్ ఏంటంటే ఇంకా ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయి ఉన్నాను. మెల్లగా వస్తున్నాను, బట్ మనకు అలవాట్లేనిది అదే. మనకు చాలా సంవత్సరాలు ఒక్కనే బతకడం అలవాటు అయిపోయి, మనకి ఎవరున్నారు అప్పుడు? అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, రూమ్లో ఉంటే అంటే ఫోన్ చేసినందుకు ఏం చేసినాము, పదాన్ని వచ్చి కూర్చొని తిన్నాము, తిరిగాము, చేసాము. అంటే మనకు అది అలవాటు అయిపోయేసరికి ఇక్కడ ఈ ఫ్యామిలీ జోన్కి రావడానికి మినిమం టైం పడుతుంది. ఐ నీడ్ ఒక 1 year అన్న అడ్జస్ట్మెంట్, ఇంకొక ఈ 7 months అన్న పడుతుంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.